మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మను గురించి మరొక 3 సత్యములు తెలుసుకుందాం. సామెతలు 8వ అధ్యాయం 35వ వచనం ప్రకారం ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మను కనుగొంటారో వారు జీవమును కనుగొనును. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం జీవము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడంట యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, తండ్రి అయిన దేవుడి గురించిన విషయాలు బోధిస్తారు. కనుక ఎవరైతే పరిశుద్ధాత్మను కనుగొంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు జీవం అనగా యేసు ప్రభుల వారిని కనుగొంటారు. రెండవది సామెతలు 8వ అధ్యాయము 36వ వచనం ప్రకారము ఎవరైతే దేవుని ఆత్మను లేకపోతే పరిశుద్ధాత్మను కనుగొనరు, లేకపోతే పరిశుద్ధాత్మయందు అసహ్యపడతారో వారు మరణాన్ని స్నేహిస్తారు. ఇక్కడ మరణం అనగా 2వ మరణము. ప్రతి మానవుడికి మొదటి మరణం సంభవిస్తుంది. మొదటి మరణం అనగా శారీరక మరణము. ఎవరి ఆత్మ అయితే నరకానికి వెళుతుందో అది 2వ మరణముగా పరిగణించబడుతుంది. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారము నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికైతే దేవుని ఆత్మ ఉండదో వారు దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి కానప్పుడు వారు నరకానికి వెళతారు. కనుక ఎవరైతే పరిశుద్ధాత్మను కనుగొనరో, లేకపోతే పరిశుద్ధాత్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదో వారు నరకానికి వెళతారు. దీన్ని మరో విధంగా కూడా చెప్పొచ్చు. ఎవరైతే పరిశుద్ధాత్మని ఇష్టపడి పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు పరలోక రాజ్యం చేర్చబడతారు. మూడవది సామెతలు 8వ అధ్యాయము 35వ వచనం ప్రకారము ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారిపైన దేవుని కటాక్షం ఉంటుందంట. దేవుని కటాక్షం అంటే గాడ్స్ ఫేవర్. ఇతరులతో పోలిస్తే దేవుడు మీకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీకు ప్రతి విషయంలోనూ దేవుని యొక్క సహాయము అందుతుంది. మీరు దేనికోసమైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో అది మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ వాక్యం విన్న మీరు యేసుక్రీస్తును కనుగొనాలని, పరలోక రాజ్యం చేర్చబడాలని, దేవుని యొక్క కటాక్షము మీ పైన ఉండాలని నేను ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.